నాన్ స్టిక్ ప్యాన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా? ఫ్రిడ్జ్లో ఇలాంటి ఆహార పదార్థాలను ఉంచితే అవి విషంగా మారుతాయని మీకు తెలుసా? నీ పార్ట్నర్ నిన్ను చీట్ చేస్తుంది అని చెప్పే కొన్ని సైన్స్ ఉంటాయని మీకు తెలుసా? ఫాస్టింగ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీకు తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. నీకు నీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పర్సన్ వచ్చారు అని చెప్పే 3 సంకేతాలు. నెంబర్ 1, అప్పటిదాకా మీతో ఎంతో క్లోజ్గా ఉన్న అమ్మాయి సడన్గా నాకు స్పేస్ కావాలి, రెస్పెక్ట్ మై ప్రైవసీ, నన్ను కాసేపు లేదా కొన్ని రోజులు ఒంటరిగా వదిలే అనే మాటలు ఎక్కువగా వాడుతుంది. నిజంగా ఇద్దరి మధ్య జెన్యూన్గా లవ్ ఉంటే ఇలాంటి డిస్కషన్లు వాళ్ళ మధ్య రావు. జెన్యూన్గా ఉండే అమ్మాయి తన లైఫ్లో జరిగే ప్రతి విషయంలో తను ఇష్టపడే అబ్బాయి ఉండాలి అని కోరుకుంటుంది. సైన్ నెంబర్ 2, మీ అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోతుంది, రెగ్యులర్ కంటే ఎక్కువగా పోస్టులు చేస్తుంది. అండ్ ఇంకోటి, సడన్గా మేకప్ని ఎక్కువగా యూజ్ చేయడం మొదలు పెడుతుంది. ఇక చివరగా నెంబర్ 3, మీ పార్ట్నర్ ఇంతకు ముందులాగా మీతో యాక్టివ్గా ఉండదు. ఇంతకుముందు మీరు గంటల పాటు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, నవ్వుకోవడం, రకరకాల యాక్టివిటీస్ చేయడం చేస్తారు. కానీ చీటింగ్ చేసే పార్ట్నర్ మీతో అంత యాక్టివ్గా ఉండదు, త్వరగా బోర్ అయిపోతుంది, మీతో ఎక్కువసేపు ఉండాలి అనుకోదు, ఏదో ఒక రీజన్ చెప్పి మీ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి క్వాలిటీస్ మీ పార్ట్నర్లో కనిపిస్తే రెస్పెక్ట్ఫుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళను మీ లైఫ్లో ఉండేందుకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చీటింగ్ ఈజ్ ఏ చాయిస్, నాట్ ఎ మిస్టేక్. బై ద వే, చీటింగ్ చేసే అబ్బాయిలు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. కాబట్టి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు బీ కేర్ఫుల్. ఇలాంటి వాళ్ళు మీ జీవితాన్ని నరకంగా మారుస్తారు. మీలో ఎంతమంది రాంగ్ పర్సన్ని నమ్మి జీవితంలో మోసపోయారు? అన్ని మతాల్లో ఫాస్టింగ్, ఉపవాసం ఉండే సాంప్రదాయం ఉంది. అండ్ ఫాస్టింగ్ అనేది మన శరీరానికి కూడా చాలా మంచిది. 15 నుంచి 20 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీకే కాదు మైండ్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఉదాహరణకి, ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. అప్పుడు మన శరీరం లివర్లో ఉండే రిజర్వ్ షుగర్ని వాడుతుంది. ఆ తర్వాత మన శరీరం బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుంది. ఆ ప్రాసెస్లో కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి మన మెంటల్ అలర్ట్నెస్ని పెంచుతాయి. అలాగే ఫాస్టింగ్ చేసే వారిలో డెడ్ సెల్స్ బయటికి వచ్చేస్తాయి అండ్ వీళ్ళ ఏజింగ్ స్లో అయి యంగ్గా కనిపిస్తారు. అలాగే బాడీ మొత్తం డీటాక్స్ అయి యాక్టివ్ అవుతుంది. ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తూ జపాన్కి చెందిన బయాలజిస్ట్ యోషినోరి 2016లో రీసెర్చ్ కూడా చేశాడు. దానికి అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, ఫాస్టింగ్ మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మతం వారైనా, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండండి. అది మీ హెల్త్కి చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, ఫాస్టింగ్ చేసేవారు చెయ్యని వారి కంటే హెల్దీగా అండ్ యంగ్గా ఉంటారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమంది రెగ్యులర్గా ఫాస్టింగ్ ఉంటారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ 5 ఆహార పదార్థాలని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సమయం వరకు ఫ్రిడ్జ్లో ఉంచకండి, లేదా అవి విషంగా మారుతాయి. నెంబర్ 1, కుక్ చేసిన రైస్. దీన్ని మీరు ఎక్కువ సమయం ఫ్రిడ్జ్లో ఉంచితే దానిపైన బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అది ఫుడ్ పాయిజన్కి దారితీస్తుంది. నెంబర్ 2, పొటాటోస్. వీటిని మీరు ఎక్కువ సమయం ఫ్రిడ్జ్లో ఉంచి ఒక్కసారిగా హై టెంపరేచర్లో కుక్ చేశారే అనుకోండి, అది కార్సినోజన్స్ని రిలీజ్ చేస్తుంది. దాంతో క్యాన్సర్ కూడా రావచ్చు. నెంబర్ 3, ఆనియన్స్ అండ్ గార్లిక్. వీటిని ఫ్రిడ్జ్లో ఎక్కువ సమయం స్టోర్ చేస్తే మాయిశ్చర్ అండ్ బ్యాక్టీరియాను అబ్జర్వ్ చేస్తుంది. దాంతో మీకు ఫుడ్ రిలేటెడ్ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిని మ్యాక్సిమం బయటే స్టోర్ చేయాలి. నెంబర్ 4, హనీ. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో ఎక్కువ సమయం ఉంచితే అది దాని టెక్స్చర్ అండ్ టేస్ట్ రెండింటిని కోల్పోతుంది. ఇక చివరగా నెంబర్ 5, బ్రెడ్. బ్రెడ్ని మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు. దాంతో అది ఫాస్ట్గా డ్రై అవుట్ అయి పాడైపోతుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. 1980 సమయంలో కొంతమంది సైంటిస్టులు ఒక కెమికల్ని తయారు చేశారు. ఈ కెమికల్ ఇతర ఎలిమెంట్స్ని రెపెల్ చేస్తుంది, ఎస్పెషల్లీ వాటర్ని. అంటే ఈ కెమికల్ని ఏదైనా సర్ఫేస్ పైన పోసి దానిపైన వాటర్ పోస్తే అది తడవదు, వాటర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అప్పట్లో దీన్ని బ్యాటిల్ ట్యాంక్స్కి యూజ్ చేసేవారు. వాటిపైన ఈ కెమికల్ లేయర్ వేసి వర్షంలో, బురదలో కూడా ఈ బ్యాటిల్ ట్యాంక్స్ పర్ఫెక్ట్గా పనిచేసేలా చేసేవారు.
కానీ ఆ తర్వాత కొంతమంది గ్రీడీ బిజినెస్ మ్యాన్లు ఈ సేమ్ కెమికల్ని మన ఇంట్లోకి తీసుకువచ్చారు. అవే నాన్ స్టిక్ ప్యాన్స్. ఇలాంటి ప్యాన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఆహారం మాడిపోకుండా, అడుగున అతుక్కోకుండా ఉండేందుకు వీటిపైన ఒక కెమికల్ లేయర్ని పూస్తారు. దాని పేరే టెఫ్లాన్. దీని సైంటిఫిక్ నేమ్ పాలిటెట్రాఫ్లోరోఇథైలిన్. ఇది ఒక డేంజరస్ కెమికల్. దీన్ని మీరు ఓవర్ హీట్ చేస్తే, అంటే 260 డిగ్రీ సెంటీగ్రేడ్స్ కంటే ఎక్కువ వేడి చేస్తే ఇందులో నుంచి డేంజరస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వరస్ట్ కేసులో దీంతో క్యాన్సర్ కూడా రావచ్చు. ఇలాంటి కెమికల్స్ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్ని మనందరం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వాడుతున్నాము. ఇక్కడ నేను మిమ్మల్ని నాన్ స్టిక్ ప్యాన్స్ వాడొద్దు అని చెప్తున్నానా? నో. కానీ వాటి వల్ల మీకు ప్రమాదకరమైన రోగాలు రావచ్చు అని చెప్తున్నాను. ఇక వాటిని వాడాలో వాడకూడదో అది మీ ఇష్టం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ విషయం తెలియకుండా తెలంగాణలో భూమి, ఇల్లు లాంటి ప్రాపర్టీలు అస్సలు కొనకండి. రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ తమ ఎన్నో సంవత్సరాల సేవింగ్స్ లక్షల రూపాయలు పెట్టి సొంత ఇల్లును కొన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కొన్న ఇంటి ల్యాండ్ పైన లిటిగేషన్స్ అండ్ లోన్స్ ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మీకు రాకుండా ఉండాలి అంటే మీరు కొనే ప్రాపర్టీ పైన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ముందే చెక్ చేసుకోవాలి. దానికి మీరు చేయాల్సిందల్లా గూగుల్లో తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి అందులో ఎన్కంబ్రెన్స్ సెర్చ్ ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ మీ డాక్యుమెంట్స్ నంబర్, హౌస్ నెంబర్ ఆర్ సర్వే నెంబర్ లేదా డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ సెలెక్ట్ చేసి మీ ప్రాపర్టీ పైన ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఏదైనా లిటిగేషన్స్ ఉన్నాయా, దీని ప్రీవియస్ ఓనర్లు ఎవరు అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ లక్షల రూపాయల్ని సేవ్ చేస్తుంది, కొందరి జీవితాన్ని కాపాడగలదు. కాబట్టి ఈ వీడియోని వీలైనంత మందితో షేర్ చేయండి. ఒకసారి ఈ వీడియో చూడండి. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. రీజన్ సడన్ కార్డియాక్ అరెస్ట్. అంటే ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా గుండె పనిచేయడం ఆగిపోయింది. అయితే ఇది సడన్గా జరిగింది కాదు. ఇది వచ్చే ముందు మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. వాటిని మీరు ముందే పసిగడితే మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. నెంబర్ 1, చెస్ట్లో పెయిన్ వచ్చి డిస్కంఫర్ట్ ఫీల్ కలుగుతుంది. నెంబర్ 2, బ్రీతింగ్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. నెంబర్ 3, హార్ట్ బీట్ అబ్నార్మల్గా మారుతుంది. నెంబర్ 4, కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించి వామిటింగ్ ఫీలింగ్ కలుగుతుంది. సడన్గా ఇలాంటి సిమ్టమ్స్ మీలో కనిపిస్తే వెంటనే అలర్ట్ అయిపోండి. అలాంటి సమయంలో డాన్స్ చేయడం, పరిగెత్తడం, హెవీగా బరువుల్ని మోయడం చేయకండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి మీకు ఇలా ఉందని ఇన్ఫామ్ చేసి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి ఇన్సిడెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందుకే ప్రాణాల్ని కాపాడే ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. శిఖర్ ధావన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు తన వైఫ్ అతన్ని వదిలేసింది. హార్దిక్ పాండ్యా డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు కూడా అతని వైఫ్ డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. చాహల్ విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. కానీ విరాట్ కోహ్లీ డౌన్ఫాల్ వచ్చినప్పుడు అతని పర్ఫార్మెన్స్ సరిగా లేక ఫ్యాన్స్ తిట్టడం, మీడియాలో ట్రోలింగ్, క్రిటిసైజ్ చేస్తున్న సమయంలో అనుష్క శర్మ అందరిలా కోహ్లీని వదిలేయకుండా తనకు ఎమోషనల్ సపోర్ట్ని ఇచ్చింది. అంతేకాదు విరాట్ కోహ్లీని భక్తి మార్గంలోకి తీసుకెళ్ళింది. ది ఫేమస్ ప్రేమానంద్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. అండ్ మళ్ళీ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడానికి తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకునేలా సపోర్ట్ ఇస్తూ హెల్ప్ చేసింది. నిజం చెప్తున్నాను, ఒక మగాడి వెనుక ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే తను ఎంతటి కష్టాలు వచ్చినా వాటిని ఎదురించి నిలబడగలడు. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, ఇఫ్ మీ పార్ట్నర్ కష్టాల్లో ఉంటే, ఇంతకు ముందులా తను బిజినెస్లో, వర్క్లో సక్సెస్ఫుల్గా లేకపోతే అతన్ని ఇంకా తిట్టడం, అవమానించడం, వదిలి వెళ్ళిపోవడం చేయకండి. ఎమోషనల్ సపోర్ట్ని అందించండి. మీరు మళ్ళీ సక్సెస్ అవుతారు అనే ధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి గెలిచిన వాడు మళ్ళీ గెలవగలడు. అతనిలో ఆ పొటెన్షియల్ ఆల్రెడీ ఉంది. కష్ట పరిస్థితుల్లో అతనికి తోడు నిలవండి. జీవితాంతం మీపై ఈగ వాలకుండా అతను చూసుకుంటాడు. అవునా కదా? మీలో ఎంతమంది ప్రజెంట్ మీకు బెస్ట్ పార్ట్నర్ దొరికింది అనుకుంటున్నారు? అండ్ ఈ విషయం మీ పార్ట్నర్కి తెలిసేలా వాళ్ళను కింద కామెంట్లో ట్యాగ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి మీకు తెలుసా? తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను మాత్రం ఎక్కడో చూసామో అనిపిస్తుంది కదూ. ఈమె పేరు శ్రద్ధా వాల్కర్. ఈమె న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈమె తన బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ కోసం పేరెంట్స్ని వద్దని అతనితో వెళ్ళిపోయింది. దానికి వాడు ఏం చేశాడో తెలుసా?
కొన్ని రోజులు ఈమెతో ఉండి ఈమెను పూర్తిగా వాడుకొని చివరికి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు పెట్టి ఆ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో ముక్కల్ని పడేశాడు. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఈమె పేరెంట్స్ తట్టుకోలేకపోయారు. తన కూతురు లేదనే బాధతో ముందు తల్లి చనిపోయింది అండ్ రీసెంట్గా తండ్రి కూడా మరణించాడు. కుటుంబం మొత్తం నాశనమైపోయింది. కానీ ఈ దారుణానికి ఒడిగట్టిన ఈ జిహాదిగాడు మాత్రం మనం కట్టే ట్యాక్స్ డబ్బులు తింటూ ఇప్పటికీ బతికే ఉన్నాడు. గవర్నమెంట్ వీని జైల్లో పెట్టి పందిని మేపినట్టుగా మేపుతుంది. వీని పందులతో కంపేర్ చేయడం పందులకే అవమానం. ఈ కేసులో ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. ఇంత జరుగుతున్నప్పటికీ చాలామంది లవ్ జిహాద్ నిజం కాదు, అది ఒక పొలిటికల్ ప్రాపగండా అనుకుంటున్నారు. కానీ గైస్, ఇది నిజం. మన హిందువులు ఈ విషయాన్ని ఎప్పుడు రియలైజ్ అవుతారు, ఎప్పుడు మేల్కొంటారో తెలియట్లేదు. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, వాడి రియాలిటీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి వాళ్ళతో గుడ్డిగా ముందుకు వెళ్తే రేపు మీ పేరెంట్స్కి ఈ పరిస్థితి తప్పదు. ఈ వీడియోని మీకు తెలిసిన అమ్మాయిలందరితో షేర్ చేసి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేయండి. మీ కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది లేదా మీ కిడ్నీ ఫెయిల్ అయింది అని చెప్పే 5 సంకేతాలు. నంబర్ 1, సడన్గా కాళ్ళు ఉబ్బడం. కాళ్ళు ఉబ్బడం అనేది కిడ్నీ ఫెయిల్యూర్కి సంకేతం. నంబర్ 2, చర్మం డ్రైగా మారి ఎక్కువగా దురద పెట్టడం. నంబర్ 3, యూరిన్ సరిగా రాకపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం. ఏ పని చేయకపోయినా రోజంతా అలసిపోయినట్టుగా ఉండడం. నంబర్ 4, స్టమక్లో కాస్త ఇబ్బందిగా అండ్ పెయిన్గా ఉండి ఏ ఆహారం తినబుద్ధి కాకపోవడం. నంబర్ 5, నిద్ర రాకపోవడం. తరచూ హెడేక్ అండ్ నోట్లో ఒక రకమైన మెటాలిక్ టేస్ట్ రావడం. ఈ సిమ్టమ్స్లో మీకు ఏది ఎక్కువగా ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది మీ కిడ్నీ ఫెయిల్యూర్కి సంకేతం కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రాణాలు కాపాడేది కాబట్టి వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గత కొన్ని రోజులుగా సముద్రంలో విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ కనిపించని 100 అడుగుల లోతులో జీవించే సముద్ర జీవులు బయటికి వస్తున్నాయి. అండ్ సముద్రంలో ఇదిగో ఇలాంటి స్క్వేర్ వేవ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ రాబోయే అతిపెద్ద వినాశనానికి సంకేతాలు అని చెప్తున్నారు. వీటన్నిటికంటే ఇంకో పెద్ద రూమర్ ఏమిటంటే లెవియథాన్. ఇది సముద్రంలో నివసించే అతిపెద్ద మాన్స్టర్. దీని గురించి బైబిల్లో కూడా మెన్షన్ చేయబడింది. అయితే గూగుల్ మ్యాప్లో సౌత్ అమెరికా కింద ఇదిగో ఇలాంటి షేప్ కనిపించింది. ఇది చూడడానికి లెవియథాన్లా ఉంది. దాంతో చాలామంది ఇది మళ్ళీ రాబోతుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అనే రూమర్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చాలామంది కామెంట్స్లో దీనిపైన వీడియో చేయమని కూడా అడుగుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది ఒక ఫేక్ న్యూస్. అట్లాంటిక్ ఓషన్లో కనిపిస్తున్న ఈ షేప్ ఏ జంతువుది కాదు. మీరు జూమ్ చేస్తే ఇక్కడ అన్ని ఐలాండ్స్ ఉన్నాయి. లెవియథాన్ గురించి బైబిల్లో హిస్టరీ బుక్స్లో రాయబడింది, కానీ నిజానికి ఇవి భూమిపైన లేవు. ఈ భూమిపై ఉన్న అతిపెద్ద జీవి బ్లూ వేల్. దీని బరువు 180,000 కేజీల వరకు ఉంటుంది. దీనికన్నా పెద్ద జీవి ఇప్పటి వరకు మన సైంటిస్టులకు కనిపించలేదు. కాబట్టి అనవసరంగా ఈ రూమర్స్ని నమ్మి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఇక సముద్ర గర్భంలో ఉండే జీవులు బయటకు ఎందుకు వస్తున్నాయంటే, ఎప్పుడైతే సముద్ర గర్భంలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో, అంటే సముద్ర గర్భంలో అగ్నిపర్వతం బద్దలైనా భూకంపం వచ్చినా ఆ డిస్టర్బెన్స్కి అక్కడ ఉన్న జీవులు ఉపరితలానికి వచ్చేస్తాయి. అంతేకాని భూమి అంతమైపోతుంది, మనుషులంతా చనిపోతారు అనేది అబద్ధం. ఇలాంటివి నమ్మకండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.